Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is write a program to find the factors of a given number. Write a program to find the factors of a given number. First of all, so what are the factors of? You have to enter n value. Enter n value. N is equal to 5. Suppose enter n is equal to 10. So what are the factors of 10? Factors of 10 is 1, 2, 5. Factor means the number which is exactly divisible by 10. So 10 తో exactly divisible అయ్యే numbers ఏంటి? 1 divisible అవుతుంది, 2 divisible అవుతుంది, 3 అవదు, 4 అవదు, నెక్స్ట్ 5 divisible అవుతుంది. So these are the factors of 10 is 1, 2, 5. Next, what are the factors of 20? So 20 factors is 1, 2, 3 divisible avadu, 4 yes divisible avutundi, 4. Next one is 5. So 20 mod 5 divisible avutundi, 5. Next 6 avadu, 7 avadu, 8, 9. Next 10. So 10 అనేది exactly divisible అవుతుంది. Okay. Next one is what are the factors of 25? The n value is 25. So what are the factors of n value is 50? Okay, what are the factors of 50? So 1, next one is 2, 3. So 50 mod 3 mod not divisible అవుతుంది. So 4 అవదు, 5. Next one is 6 అవదు, 7, 8, 9, 10. Next 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఒకసారి చూడండి ఇక్కడ. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? స్టార్టింగ్ వాల్యూ 1, 1, 1, 1, 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ అంటే ఇక్కడ i is equal to 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ i is equal to 1. సో చూడండి ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో చూడండి ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? సో చూడండి ఇక్కడ n వాల్యూ ఎంత? 10. లాస్ట్ వాల్యూ ఎంత? 5 అంటే n/2. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. లాస్ట్ వాల్యూ ఎంత? 20. 20కి లాస్ట్ వాల్యూ ఎంత? 10 అంటే n/2. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 అంటే లాస్ట్ వాల్యూ ఎంత? n/2. అంటే మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్, లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత? n/2. n/2. i is equal to i plus 1. ఇవన్నీ కూడా ఐలో ఉన్న వాల్యూస్. సో చూడండి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ మనం n is equal to 5 ఎంటర్ చేస్తే n is equal to 5 ఎంటర్ చేస్తే n is equal to 10 ఎంటర్ చేస్తాం అనుకోండి. n is equal to 10 ఎంటర్ చేస్తే మనకి ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి ఇక్కడ? 1, 2, 3, 4, 5. ఐలో ఉన్న వాల్యూస్ 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ 1 అనేది 10తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఒక సి ప్రోగ్రామ్లో కండిషన్ చెక్ చేయాలంటే మనం లాస్ట్ క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఇఫ్, సింపుల్ ఇఫ్, లేకపోతే ఇఫ్ ఎల్స్, లేకపోతే ఇఫ్ ఎల్స్, లేడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఆర్ కండిషనల్ ఆపరేటర్ ఇన్నేమన్నా యూజ్ చేయొచ్చు. అది ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 5 ఇందులో ఏదో ఒక నెంబర్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అయితే మనకి 1 ఫ్యాక్టర్ అని ఎప్పుడు చెప్తాం? n వాల్యూ ఎంత? 10 mod i. అంటే ఇది ఏ వేరియబుల్? n. ఇది ఏ వేరియబుల్లో ఉంది? i.
అంటే మనకి n mod i. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 10 mod 2. మోడ్ వాల్యూ 0 వస్తే ఆ నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏం చెక్ చేయాలి, 10 mod 3. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 10 mod 4. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 10 mod 5. అంటే మనం ఇఫ్ n mod i ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod i ఈ వాల్యూ అనేది ఎప్పుడు ఫ్యాక్టర్ అని చెప్తాం, ఇజ్ ఈక్వల్ టు 0 అయితే. అంటే 10 mod 1 అంటే మోడ్లెస్ వాల్యూ రిమైండర్ ఎంత 0. 10 mod 2 వాల్యూ ఎంత 0. 10 mod 3 వాల్యూ ఎంత 1. 1 డబుల్ ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏది ఫ్యాక్టర్, i అనేది ఫ్యాక్టర్, ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. printf percentage d కామా i. ఓకే, అంటే ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నవి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో చూడండి, ఒక లూప్లో ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్ ట్రూ అయిన దాకా వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod i ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ వాల్యూ ప్రింట్ చేయాలి, లేకపోతే i ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. సో సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, n i డిక్లేర్ చేయాలి. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది స్టేట్మెంట్. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ లూప్ క్లోజ్, మెయిన్ క్లోజ్. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేద్దాం. సాల్ట్ ఆఫ్ న్యూ f2. ఫైల్ నేమ్ ఏం తీసుకున్నాం అంటే ఫ్యాక్టర్స్ డాట్ సి అని ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. సో వైడ్ మెయిన్ ఓకే, ఇక్కడ వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి, n i డిక్లేర్ చేయాలి. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో ఇంట్ n int i. సో క్లియర్ ద స్క్రీన్, clr. సో printf enter any number. నెక్స్ట్ scanf percentage d comma address of n. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి కోడ్ని కన్వర్ట్ చేయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఈ కండిషన్ i is equal to 1 while i less than or equal to n by 2 ఓపెన్ కర్లీ బ్రేస్. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod i is equal to 0 అయితే ఆ వాల్యూ ప్రింట్ చేయాలి, లేకపోతే i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని లూప్లో కన్వర్ట్ చేయాలి. So i is equal to 1 initialization while i less than or equal to n by 2. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఏ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ n mod i is equal to 0 అయితే printf percentage d comma i. ఫ్యాక్టర్కి ఫ్యాక్టర్ మిడిల్లో స్పేస్ రావడానికి ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్ లూప్ అనేది n వాల్యూ ఎంటర్ చేస్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 10 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. ఓకే, ఫస్ట్ ఈచ్ ఇటరేషన్ i వాల్యూ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ స్టార్టింగ్ i వాల్యూ ఎంత 1. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి, ఇక్కడ
1 less than or equal to n by 2 అంటే వాల్యూ ఎంత 5. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 10 n వాల్యూ ఎంత 10 mod i వాల్యూ ఎంత ఇక్కడ 1. సో 10 mod 1 అంటే వాల్యూ ఎంత 0. అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు 0 డబుల్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనకి డబుల్ ఈక్వల్ ఆపరేటర్ తెలుస్తుంది. ఈ బోత్ ఆర్ ఈక్వల్ అయితే రిటర్న్స్ ట్రూ, రిటర్న్స్ 1. అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐలో ఉన్న వాల్యూ ఎంత 1. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 2. ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్. నెక్స్ట్ ఐ వాల్యూ 2. సో ఇది ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు సేమ్ కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఐ వాల్యూ 2 కాబట్టి వన్ సెకండ్ కండిషన్ ఏంటి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ వాల్యూ ఎంత 10 mod 2. సో 10 mod 2 అంటే రిమైండర్ వాల్యూ ఎంత 0. సో 0 రిటర్న్ చేస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ సో 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్. నెక్స్ట్ వన్స్ అగైన్ సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత అంటే థర్డ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 3. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ 3 కండిషన్ ట్రూ కాబట్టి ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు n mod i n వాల్యూ ఎంత 10 mod i వాల్యూ ఎంత 3. 10 mod 3 అంటే వాల్యూ ఎంత రిమైండర్ 1. సో 1 కాబట్టి ఆపరేటర్ 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేస్తుంది. 1 డబుల్ ఈక్వల్ టు 0. 1 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూనా ఫాల్సా ఫాల్స్. then this operator returns 0. so the operator returns 0. so if of 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది మనకి 4. సో ఐ వాల్యూ 4 అవుతుంది. ఇది ఫోర్త్ ఇటరేషన్. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఏంటి ఇక్కడ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఎన్ వాల్యూ 10 mod 4. 10 mod 4 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. సో 2 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ దెన్ రిటర్న్ 0. ఇఫ్ ఆఫ్ 0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 5. నెక్స్ట్ ఫిఫ్త్ ఇటరేషన్లో ఐ వాల్యూ 5 అవుతుంది. సో వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ దెన్ రిటర్న్స్ 1. ఇఫ్ ఆఫ్ 1 ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది 10 mod ఐ వాల్యూ ఎంత 5. 10 mod 5 అంటే వాల్యూ ఎంత 0. సో 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 5. సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది. 6 ఇటరేషన్లో ఐ వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో చూడండి ఇక్కడ సెపరేట్ అవుట్ ఆఫ్ ది లూప్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏం లేకపోతే నెక్స్ట్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది.
ఓకే, ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తాం, అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 1 2 5, 1 స్పేస్ 2 స్పేస్ 5 స్పేస్ వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 10 అని ఎంటర్ చేస్తాం, అవుట్పుట్ వస్తుంది మనకి ఆల్ట్ F5 1. సో 1 స్పేస్ 2 స్పేస్ 5 తర్వాత స్పేస్ వచ్చి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ ఎనీ నెంబర్ ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఇక్కడ 50 ఎంటర్ చేస్తున్నాను, ఆల్ట్ F5, అవుట్పుట్ చూడండి ఆల్ట్ F5. ఒకసారి చూడండి, ఇక్కడ 50 ఫ్యాక్టర్స్ ఏంటి, 50 1 2 5 10 25. సో 1 2 5 10 25. నెక్స్ట్ వన్, ఇదే కోడ్ ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ వాల్యూ ఎంత మనకి n/2 n/2 n/2. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ కదా n/2 n/2. అదే మనం ఇక్కడ n వాల్యూ అనేది 25 ఇచ్చాను, n వాల్యూ 25 ఇస్తే మనకి 25 ఫ్యాక్టర్స్ ఏంటి, 25 ఫ్యాక్టర్స్ 1 2 అవదు, 3 అవదు, 4 అవదు, నెక్స్ట్ 5. ఓకే, నెక్స్ట్ 6 అవదు, 7 అవదు, ఇంకేం లేదు. 5 తర్వాత ఏ నెంబర్ కూడా ఫ్యాక్టర్ ఉండదు. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ మన స్టార్టింగ్ వాల్యూ 1, లాస్ట్ వాల్యూ n/2 కదా, n/2 అంటే వాల్యూ ఎంత 25/2, 25/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 12. సో అంటే మనకి లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తుంది, 2 to 1 2 3 4 5 6 7 అప్ టు 12. బట్ మనకి ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ అనేది ఆఫ్ తర్వాత ఎప్పుడు ఫ్యాక్టర్ ఉండదు. అంటే 6 ఇప్పుడు ఇక్కడ 10 ఎంటర్ చేసాం అనుకోండి, ఆఫ్ తర్వాత ఎక్కడ కూడా మనకి ఫ్యాక్టర్ అనేది ఉండదు. అదే మనకి ఇదే కోడ్లో నేను ఇక్కడ n-1 కూడా రాయొచ్చు. ఇక్కడ కండిషన్ మనం ఇక్కడ n-1 రాయొచ్చు. n-1 రాస్తే ఇక్కడ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఒకసారి చూడండి, ఇక్కడ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 5 టైమ్స్ రిపీట్ అయింది. అదే మనం ఇక్కడ n-1 రాస్తే లూప్ అనేది 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 6 7 8 9. ఇది అనవసరంగా లూప్ అనేది రిపీట్ అవుతుంది, బట్ మనకు ఆఫ్ తర్వాత ఎక్కడ కూడా ఫ్యాక్టర్ అనేది ఉండదు. అదే మనం ఇక్కడ సో స్మాల్ నెంబర్స్ కాబట్టి ఎగ్జిక్యూషన్ టైం అనేది మనకు తెలియదు. అదే మనం బిగ్ నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు మనకు లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. లూప్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఒక కోడ్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ 25 రాస్తే ఎగ్జాక్ట్గా ఆఫ్ అవ్వదు, బట్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ ఎక్కడ కూడా ఫ్యాక్టర్ అనేది ఉండదు. మనకు ఆఫ్ కంటే ముందే లాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇదే కోడ్లో ఏం చేస్తున్నాను, ఇక్కడ n-1 చేంజ్ చేస్తున్నాను. సో ఈ కోడ్లో ఇక్కడ మనం n-1 అని చేంజ్ చేస్తాం, ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 50 అని ఇస్తున్నాను, 50 ఫ్యాక్టర్స్, ఆల్ట్ F5. సో 1 2 5 10 25 మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ దిస్ ఈజ్ లూప్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది దీంతో ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఈస్ so write a program to find sum of factors of a given number. ఇంత ముందు ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనకి ఎవ్రీ టైం ఆ ఫ్యాక్టర్ అయితే ఆ ఫ్యాక్టర్ని ప్రింట్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ
మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ 10 అంటే చేస్తాం అనుకోండి, 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 1 2 5. అదే మనకి 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 అవ్వదు 4, నెక్స్ట్ వన్ ఈజ్ 5, నెక్స్ట్ వన్ ఈజ్ 10. 50 ఫ్యాక్టర్స్ 1 2 5 10 25. ఇప్పుడు మనం వీటికి సమ్ ప్రింట్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఇఫ్ n mod i is equal to 0 అయిందని మీనింగ్ ఏంటి? నేను n వాల్యూ 10 ఎంటర్ చేస్తాం అనుకోండి, మనకి ఇక్కడ n లో ఉన్న వాల్యూస్ ఏంటి? i లో ఉన్న వాల్యూస్ ఏంటి 1 2 3 4 5. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం వాల్యూస్ ప్రింట్ చేస్తాం, బట్ ఏం చేయాలి, వాటిని సమ్ చేయాలి. సమ్ చేయాలంటే అనదర్ వేరియబుల్ తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను సమ్. సో సి లాంగ్వేజ్ లో డిఫాల్ట్ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ. ఇక్కడ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఇది సమ్ చేస్తున్నాం కాబట్టి ఎడిషన్ ఐడెంటిటీ ఇవ్వాలి. ఎడిషన్ ఐడెంటిటీ ఏంటి మనకి 0. సో కాబట్టి ఇక్కడ ఏం ఇనిషియలైజ్ చేయాలి, 0 అనేది ఇనిషియలైజ్ చేయాలి. 0 మనకి n mod i is equal to 0 అయితే ఫస్ట్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 టైమ్స్. ఇఫ్ n mod i is equal to 0 అయితే ఫ్యాక్టర్ ఏమవుతుంది? i అనేది ఫ్యాక్టర్ అవుతుంది. n mod i equal to 0 అయితే మనకి i అనేది ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి sum is equal to sum plus i అనేవారు. అంటే ఫస్ట్ టైం 1 to 5 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 10 mod 1 is equal to 0. ఎస్, కాబట్టి సమ్ లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ టైం i వాల్యూ 2 అవుతుంది. 2 less than or equal to 5. కండిషన్ 2 10 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0. 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి సమ్ ప్లస్ i. సమ్ లో ఆల్రెడీ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ i లో వాల్యూ ఎంత? 2. సో ఆ వాల్యూ ఎంత వస్తుంది? 3. సో సమ్ లో వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో సమ్ లో వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. 3 less than or equal to 5. కండిషన్ ట్రూ 10 mod 3 1 వస్తుంది. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. 4 less than or equal to 5. కండిషన్ ట్రూ, బట్ 10 mod 4 అంటే 2 వస్తుంది. సో కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 5 అవుతుంది. సో 5 less than or equal to 5. కండిషన్ ట్రూ 10 mod 5 అంటే వాల్యూ 0 వస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్, కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ సమ్ లో వాల్యూ 3 ఉంది, ప్లస్ i లో వాల్యూ 5 అంటే సమ్ లో వాల్యూ ఎంత వస్తుంది? 8. సమ్ లో వాల్యూ 8 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడ్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? i n సమ్. సో n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సాల్ట్ f న్యూ f2 డాట్ సి అని ఇస్తున్నాం. f5 void main. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? ఇంట్ n, నెక్స్ట్ ఇంట్ లూప్ కోసం i, ఇంట్ సమ్, ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. సో printf enter any number. Next scanf %d comma address of n.
సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ i is equal to 1 while i less than or equal to n/2. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ n mod i వాల్యూ is equal to 0 అయితే దెన్ సమ్ is equal to సమ్ ప్లస్ i. బట్ ఇక్కడ సమ్లో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనకి 0 ఉండాలి కదా. సో కాబట్టి n వాల్యూ స్కాన్ చేసిన తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ఫ్లేట్ చేయండి. ఓకే, ఇప్పుడు i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఇప్పుడు మనం చూడండి సమ్ అంతా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత లూప్ నుంచి బయటకు వస్తాం. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ వేరియబుల్లో ఉంటాయి, సమ్లో ఉంటాయి. సో కాబట్టి అది ప్రింట్ చేయాలి. సో ప్రింట్ మెసేజ్ మీ ఇష్టం. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ %d. % d ఈజ్ సమ్ అని ఇచ్చామనుకోండి. సో ఈ సమ్లో ఉన్న వాల్యూ వచ్చి %dలో రీప్లేస్ అవుతుంది. సో ఇఫ్ printf sum of factors of %d is %d కామా n అని n యొక్క ఫ్యాక్టర్స్ సమ్ అని ఇస్తుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n ఈజ్ %d అంటే మనకి ఇక్కడ ఫస్ట్ nలో ఉన్న వాల్యూ %dలోకి వస్తుంది. నెక్స్ట్ ఈ సమ్లో ఉన్న వాల్యూ %dలోకి వస్తుంది. సో చూడండి మనకి సో స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ స్టార్ట్ అవుతుంది. 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, n i సమ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇటరేషన్ సో ఎంటర్ ది నంబర్. ఇక్కడ నంబర్ ఏమి ఎంటర్ చేస్తామంటే n is equal to 10 అని ఎంటర్ చేస్తాం. సో n వాల్యూ ఎంత 10. సో సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 0. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో ఇక్కడ సమ్ అని తీసుకుంటున్నాం. ఇనిషియల్గా సమ్లో వాల్యూ ఎంత ఉంటుంది 0. సో స్టార్టింగ్ i వాల్యూ ఎంత 1. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ నేను ఇక్కడ 1 less than or equal to 10 n/20 వాల్యూ ఎంత 5. ఎస్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు n వాల్యూ 10 mod i 10 mod i వాల్యూ ఎంత 1. 10 mod i అంటే రిమైండర్ ఎంత 0 = 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇది 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ. సమ్లో వాల్యూ ఎంత ఉంది మనకి 0 ప్లస్ ఐలో వాల్యూ ఎంత ఉంది 1. 0 + 1 1. ఈ 1 అనే వాల్యూ వచ్చి సమ్ కి అసైన్ అవుతుంది. అంటే మనకి సమ్లో వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది 2. సో వన్స్ అగైన్ కండిషన్ 2 less than or equal to 5. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ. నెక్స్ట్ 10 mod i అంటే వాల్యూ ఎంత 2. సో వాల్యూ రిమైండర్ ఎంత వస్తుంది 0 రిటర్న్ అవుతుంది. 0 = 0. ఎస్ కండిషన్ ట్రూ అయితే ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి సమ్లో వాల్యూ ఎంత ఉంది 1. సో 1 ప్లస్ ఐలో వాల్యూ ఎంత ఉంది 2. వాల్యూ ఎంత వస్తుంది 3. ఈ 3 అనే వాల్యూ సమ్ కి అసైన్ అవుతుంది. అంటే సమ్లో వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఐలో వాల్యూ ఎంత వస్తుంది
3. వన్స్ అగైన్ పైకి వెళ్తుంది. కండిషన్ ఏంటి ఇక్కడ 3 less than or equal to 5. ఎస్ కండిషన్ ట్రూ. ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ. నెక్స్ట్ 10 mod i. 10 mod i లో వాల్యూ ఎంత ఉంది 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. ఇప్పుడు 1 రిటర్న్ అవుతుంది. 1 డబుల్ ఈక్వల్ టు 0. డబుల్ ఈక్వల్ ఆపరేటర్ రిటర్న్స్ ఎయిదర్ 0 ఆర్ 1. ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది లేదా 0 రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫాల్స్ కాబట్టి ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫెయిల్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ i వాల్యూ 3 అయినప్పుడు సమ్ లో వాల్యూ ఎంత ఉంటుంది 3 నే ఉంటుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది 4. సో 4 less than or equal to 5. ఎస్ కండిషన్ ట్రూ. కాబట్టి 10 mod i అంటే 10 mod i లోని వాల్యూ ఎంత 4. వాల్యూ ఎంత వస్తుంది 2. సో 2 డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ తెలియాలి. అందుకే ఫస్ట్ వీడియోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్, నెక్స్ట్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఈ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ తెలియాలి. సో ఇది ఫాల్స్ కాబట్టి మనకి 0 రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమ్లో 3 నే ఉంటుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది నెక్స్ట్ i వాల్యూ 5. సో వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఇది ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఈ కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. కండిషన్ ఏంటి 5 less than or equal to 5. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. కాబట్టి 10 mod 5 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 0. 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే మనకి స్టేట్మెంట్ సమ్లో వాల్యూ ఎంత ఉంది 3 ప్లస్ ఐలో వాల్యూ ఎంత ఉంది 5. సో 8 అనే వాల్యూ వెళ్ళి సమ్కి అసైన్ అవుతుంది. అంటే సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 8. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐలో వాల్యూ ఎంత 6. వన్స్ అగైన్ చెక్ ద కండిషన్ 6 less than or equal to 5. ఎస్ కండిషన్ ఫెయిల్ కెన్ రిటర్న్ 0. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫెయిల్ కాబట్టి వైల్ నుంచి చూడండి ఇక్కడ వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎన్లో ఉన్న వాల్యూ ఎంత 10. ఆ 10 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ సమ్లో ఉన్న వాల్యూ ఎంత 8 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయ్యి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ పారామీటర్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేస్తుంది. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఈస్ 8 అనే అవుట్పుట్ వస్తుంది. సో F2 సేవ్ చేయండి. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 10 అని ఎంటర్ చేస్తాం. ఆల్ట్ F5. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఈస్ 8 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే నెక్స్ట్ దీని కంటిన్యూషన్. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఇస్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. So write a program to find the given number is perfect number or not. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ సమ్ అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సమ్ ప్రింట్ చేయకుండా మనకి ఏం కావాలంటే పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్ అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. అంటే మనం ఇక్కడ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చెక్ చేయాలంటే మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి.
ఇఫ్ సమ్లో ఉన్న వాల్యూ అండ్ ఎన్లో ఉన్న వాల్యూ both are equal అయితే then printf the given number is perfect number, else given number is not perfect number. So printf message మన ఇష్టం perfect number, else printf the number percentage d is not perfect number. ఆ మెసేజ్ మన ఇష్టం వచ్చి డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, నేను ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దగ్గర 6 ఇస్తున్నాను. ఎన్ వాల్యూ 6 అని ఇస్తే ఎన్ వాల్యూ 6 అని ఇస్తే మనకి 6 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 2 3. వీటిని సమ్ చేస్తే ఏమొస్తుంది? 1 + 2 + 3 వాల్యూ ఎంత వస్తుంది? 6. మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్ 6, ఎన్ వాల్యూ కూడా 6. బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 28 అని ఇచ్చాను. ఎన్ వాల్యూ 28. ఓకే, మనకి ఇక్కడ 28 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 అవదు, 4 నెక్స్ట్ 5 6 7 8 9 10 11 12 13 14. ఒకవేళ ఎంత వస్తుంది? ఇక్కడ 21 + 4 25 27 28. సో 28 ఎంటర్ చేస్తే n వాల్యూ 28, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 28. కాబట్టి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి కామెంట్ చేస్తున్నాను. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంట్రోల్ ఇన్సర్ట్ ఆల్ట్ F న్యూ F5 షిఫ్ట్ ఇన్సర్ట్ కాపీ పేస్ట్ F2 perfect dot c control y delete. ఓకే, లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు n then printf given number నంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాం. పర్సెంటేజ్ d ఈజ్ పర్ఫెక్ట్ n else printf given number percentage d is not perfect n. సేవ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ, సో ఎంటర్ ఎనీ నంబర్, నంబరు 28 అని ఎంటర్ చేస్తాం. సో 28 అని ఎంటర్ చేస్తే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంతా క్యాలిక్యులేట్ అవుతుంది. లూప్ అనేది అంతా రిపీట్ అయ్యేసరికి సమ్లో వాల్యూ ఎంత వస్తుంది? 28 వస్తుంది. నెక్స్ట్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమ్లో వాల్యూ ఎంత ఉంది? 28. నెక్స్ట్ ఎన్లో వాల్యూ ఎంత ఉంది? 28. బోత్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ అయితే దెన్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది లూపింగ్ స్టేట్మెంట్, ఇది కండిషనల్ స్టేట్మెంట్. మనం ఇఫ్లో వైల్ రాసుకోవచ్చు, లేకపోతే లూప్స్లో ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎవ్రీ స్టేట్మెంట్ రాయొచ్చు. ఒకవేళ ఇఫ్లో కావాలనుకుంటే మళ్ళీ లూప్ రాసుకోవచ్చు, మళ్ళీ ఎల్స్లో మళ్ళీ లూప్. మన ఇష్టం, మన రిక్వైర్మెంట్, మన ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్లో డిఫరెంట్ ఇన్పుట్ ఇద్దాం. ఇప్పుడు n వాల్యూ 10 ఇచ్చామనుకోండి. సో n వాల్యూ 10. సో 10
I వాల్యూ 1 to 5 చెక్ చేస్తుంది. 1 2 3 4 5 వరకు చెక్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చేసాం కదా, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో ఐ ఫస్ట్ సమ్లో 0 ఉంటుంది, 1 ఫ్యాక్టర్ కాబట్టి 1 ప్లస్ 2 ఫ్యాక్టర్ కాబట్టి 2 ప్లస్ 3 అనే ఫ్యాక్టర్ కాదు, 4 కాదు, నెక్స్ట్ 5. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది, 8. ఇప్పుడు మనకి ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమ్లో వాల్యూ ఎంత ఉంది, 8, ఎన్లో వాల్యూ ఎంత ఉంది, 10. both are 8 double equal to 10. Condition false, then returns 0. So if of 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ n లో ఉన్న వాల్యూ ఎంత, 10. n లో ఉన్న వాల్యూ వచ్చి పర్సెంటేజ్ d దగ్గర రీప్లేస్ అవుతుంది. గివెన్ నెంబర్ 10 ఈస్ నాట్ పర్ఫెక్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో Alt F9, yes, Control F9, ఎంటర్ ఎనీ నంబర్. 10 అని ఎంటర్ చేస్తున్నా, నో, Alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి గివెన్ నెంబర్ 10 ఈస్ నాట్ పర్ఫెక్ట్ అని వస్తుంది. అదే మనం Control F9, ఎంటర్ ఎనీ నంబర్, 28 అని ఇచ్చాను, Alt F5. సో గివెన్ నెంబర్ 28 ఈస్ పర్ఫెక్ట్. సో ఇది కాకుండా మనకి ఇంకా పర్ఫెక్ట్ నెంబర్స్ 6, 28, 496, ఓకే. సో చెక్ చేద్దాం. 496, Control F9, 496, Alt F5, given number 496 is perfect. 8128, Alt F5, Alt F5, given number 8128 is perfect number. Okay. So still you have any doubts, please refer once again. Thank you for watching.